సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా నిషేధాన్ని ధిక్కరించే వారిపైన హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభమైంది. నిషేధం ఉన్న అమ్మకాలు అడ్డం పడకపోవడం, గాయాలు, ప్రాణ నష్టం పెరుగుతుండడం పోలీసులను కఠిన చర్యలకు దారితీస్తోంది. నగరమంతటా ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి షాపులు, గోదాములు, స్టాక్ పాయింట్లు, ఆన్లైన్ డెలివరీ నెట్వర్క్లపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎక్కడ చైనా మాంజా కనిపించినా నేరుగా చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిషేధం కాగితాలపైనే కాదు, ఇప్పుడు అమలు కఠినంగా ఉంటుందని అంటున్న మంగళహాట్ సిఐ మహేష్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి గాలిపటాలు ఎగిరేసేటప్పుడు కూడా ఈసారి స్ట్రిక్ట్గా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ నుండి కూడా ఆదేశాలు స్పష్టంగా జారీ అవుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు మొత్తం టోల్గా ఎక్కడ కూడా అయితే చైనా మాంజా విక్రయించకుండా ప్రతి షాపులలో కూడా చెక్ చేస్తున్నారు. మనతో పాటు మంగళా సిఐ సార్ ఉన్నారు, మహేష్ సార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అదే ఎక్కడ కానీ షాపులు చాలా ఉంటాయి, ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి అయితే చైనా మాంజా పైన గట్టిగా నిఘా పెట్టింది పోలీస్ శాఖ, ఇప్పటికే జప్తు కూడా చేశారు. ఏ విధంగా నడుస్తుంది సార్? అందరికీ నమస్కారం. మంగళాటు పోలీస్ స్టేషన్ తరఫున గవర్నర్ సజ్జనార్ సార్ సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు డీసీపీ చంద్రమోహన్ సార్ అండ్ ఏసీపీ అండ్ సార్ ఆధ్వర్యంలో మంగళాట్ పోలీస్ స్టేషన్ తరఫున ఉధృతంగా దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 35 కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 50 మంది వరకు పర్సన్స్ని అరెస్ట్ చేసి దాదాపు ఒక 2800 వరకు మన బాబిన్స్ను ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజాని అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే అందరికీ ఇప్పటివరకు ఒక 20 మెంబర్స్ వరకు బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్స్ని దీంట్లో రిపీటెడ్ అఫెండర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడానికి ప్రస్తుతం సార్ ఆదేశాలు ఇచ్చారు. మేము దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎవరెవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకి మీద షీట్స్ ఓపెన్ చేస్తాం. సో ధూల్పేట అనగానే మనకి అంటే ఫ్యూచర్ గత చాలా సంవత్సరాల నుంచి కూడా మాంజాలకు కానీ లేకపోతే కైట్స్ ఫెస్టివల్కి చాలా ఫేమస్. కాకపోతే కొంతమంది యూత్ ఈ కైట్స్ తెగిపోవద్దు లేకపోతే కించ్ కట్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి మనం చూస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం జరుగుతుంది. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనం చేసే చర్య వల్ల ఒక ఇంట్లో విషాదం కావద్దు. నోటీసులకు వస్తున్నాయి 1-2 ఇట్లా ఇంజరీస్ జరిగిన ఉద్దేశం. ఆ ఇంజరీ పర్సన్ మన ఇంట్లో అయితే మన క్యాజువాలిటీ మన ఇంట్లో జరిగితే ఎంత బాధ ఉంటుంది. సో ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలి. సో లోకల్ మాంజాస్ని లేకపోతే లోకల్ థ్రెడ్స్ని చూసుకుంటే హార్మ్ఫుల్ ఉండదు. దీనివల్ల పక్షులకు కానీ మనుషులకు కానీ బైక్ రైడర్స్కి పాదచారులకి ఈ కాళ్ళలో పడి కింద పడిపోవటాలు, బండి మీద వెళ్తే మెడ కట్టుకోవటాలు అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. మేము స్పెషల్ డ్రైవ్ ఇంకో విధంగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఎవరైతే మనం కైట్స్ ఎగిరేస్తున్నారో ఆ ఎగిరేసే వాళ్ళకు కూడా మా బీసీ పెట్రోల్ కార్డ్స్ ఎగిరేసే వాళ్ళ కాడికి వెళ్ళి ఆ చైనా ప్రొహిబిటెడ్ చైనాదా లేదా లోకల్ మాంజా అయితే వాళ్ళకు చేయటం, అది ప్రొహిబిటెడ్ అయితే మనం సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే అఫెన్స్గా ట్రీట్ చేయబడదని కౌన్సిలింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం తెగిపోయిన గాలిపటాలు, దారాలు వైర్స్ మీద ఏలాడబట్టడం, చెట్ల మీద ఏలాడబట్టడం జరుగుతుంది. ఈ బైక్ రైడర్స్ వెళ్ళే క్రమంలో మెడకు తట్టుకునే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి మేము స్పెషల్ డ్రైవ్ కావాలని ఎక్కడైతే దారాలు కనిపిస్తుంటాయో ఆ దారాలను ఫిజికల్ మొత్తం ఎండ్ వరకు రౌండ్ అప్ చేసి ముడేసి ఒక దగ్గర వేసి తగలబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే పండుగ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడే మొత్తం టోల్గా కూడా దొంగతనాన గిట ఇంత స్టిచ్ చేస్తుంటే గిట దొంగతనాన గిట వస్తుంది కాబట్టి వాళ్ళపైన ఎలా నిఘా పెట్టారు సార్? ఇప్పుడు మీరు మార్కెట్లో అబ్జర్వ్ చేయొచ్చు, మీరు పోయి డ్రైవ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా చూసి ఇక్కడ అమౌంట్ ఇచ్చి పే చేసి తీసుకునే పరిస్థితి ఎక్కడ లేదు. వచ్చిన వాళ్ళని చూడటము, వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయించి అంత సెట్ అయితే ఉంటే వేరే లొకేషన్లో ఇచ్చి ఒకటి దొంగతనంగా అట్లా షార్ట్గా జరుగుతున్నాయి. దానికోసమే స్పెషల్గా ఈ 2-3 డేస్ సివిల్ డ్రెస్లో మఫ్టీల్లో స్పెషల్ టీమ్స్ ఒక 4-5 టీమ్స్ను చేసేసి అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ ఇప్పుడు దాదాపు ఒక 200 షాప్స్ ఉంటాయి. ఎక్కడ కూడా ఒక అమౌంట్ పే చేసి తీసుకున్న పరిస్థితి ఏ షాప్లో ఉండదు. వాళ్ళు కూడా మనం చేసే చర్యలు రైట్స్ వల్ల వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్యాకప్ అయ్యారు. ఇది 1-2 అట్లా జరుగుతుంటే వాళ్ళకి స్పెషల్గా సివిల్ డ్రెస్లో పెట్టి మనం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఒకవేళ అమ్మే వాళ్ళు కూడా దొంగతనాన్ని కూడా అమ్మితే వాళ్ళ పైన పీడియాక్ట్లు కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వెంకటతో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.